తుని జాహ్నవి కేసులో ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన అంశాలకు భిన్నమైన అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాపతో పాటు కుక్కపిల్ల అడవిలోకి వెళ్ళినట్టుగా మొదట భావించారు. అదే కోణంలో కేసును దర్యాప్తు చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. అయితే తాజాగా గ్రామంలోని వినాయకుడి గుడి పరిసరాలలో కుక్కపిల్ల తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. జాహ్నవి జూన్ 6న మధ్యాహ్నం 12:30 సమయంలో తప్పిపోయింది. అదే సమయంలో కుక్కపిల్ల ఆ గ్రామంలో తిరిగింది. ఒకవేళ పాప గుడి వైపు వస్తే అది అందరికీ కనిపించేదని, గుడి పరిసరాల్లో పబ్లిక్ ఉంటారు అని చెప్పారు. అంగన్వాడీ టీచర్ ఇదే విషయం చెప్పారు. మరి పాప ఒక్కతే అడవిలోకి వెళ్ళిందా, కుక్కపిల్ల వెళ్ళిందా లేదా, లేకపోతే పాపతో పాటు వెళ్ళి ఆ కుక్కపిల్ల దారి తప్పిందా, ఆ తర్వాత గుడి పరిసరాల్లో తిరిగి కుక్కపిల్ల వచ్చేసిందా, ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు. జూన్ 6వ తారీఖున తండ్రి పాపను ఇంటి దగ్గర దిగబెట్టిన తర్వాత ఆ పాప అదే రూట్లో వెళుతూ ఉంది. మట్టి రోడ్డు అది, ఇంటి ముందు నుంచి వెళుతూ ఉంది. రెండో బాక్స్లో మీరు చూస్తున్న కుక్కపిల్ల, ఆ కుక్కపిల్ల ఈ పాపతో పాటు 4 రోజులు అడవిలో ఉంది అని భావించారు. కానీ కుక్కపిల్ల అడవిలో కాకుండా అదే రోజు, అంటే చూడండి ఒక్కసారి, 6వ తారీఖు సరిగ్గా పాప తప్పిపోయిన ఆ టైంలో కుక్కపిల్ల వినాయకుడి గుడి దగ్గర తిరుగుతుంది. 12:42 సమయం. 12:42 ఆ కుక్క వినాయకుడి గుడి పరిసరాల్లో తిరుగుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఇప్పుడు పోలీసులు ఈ దిశగా విచారణ మొదలుపెట్టారు. అడవిలో పాపతో పాటు వెళ్ళిందని భావించారు. ఆ కుక్క పిల్లకి ట్రాకర్ అమర్చారు. ఆ కుక్కకి గాయాలయ్యాయని అన్నారు. కుక్క పిల్లని ఏదైనా జంతువుల కుక్కపై దాడి చేశాయా, లేదు ఎవరైనా కొట్టారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ కుక్క కూడా మరణించింది. పాప జాడ మాత్రం తెలియడం లేదు. ఇప్పుడు ఆ కుక్క వినాయకుడి గుడి పరిసరాల్లో తిరుగుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు ఈ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు, విచారణ జరుపుతూ ఉన్నారు. అది మెయిన్ రోడ్ కూడా. సో పాప ఇటువైపు వచ్చిందా, అక్కడ ఎవరైనా ఆ పాపని అపహరించి వెళ్ళిపోయారా? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చిన్నపిల్లలను ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సో వీళ్ళు ఎవరైనా ఆ పాపను ఎత్తుకుపోయారని. అయితే అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఒక కంచె దగ్గర పాపను చూశాను అని ఆ తర్వాత చెప్పారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెళ్ళి ఆ పరిసరాల్లో వెతికారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు. రెండో బాక్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఆ రూట్ మొత్తం ఎలా ఉంటుంది అని మా ప్రతినిధులు ఆ రోడ్డు మొత్తాన్ని షూట్ చేశారు. ఆ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఆ పాప ఇంటికి వెళ్ళే రూట్ అది చిన్న రోడ్డు ఉంది. ఆ రోడ్డు పైన పెద్దగా ట్రాఫిక్ ఏమీ ఉండని రోడ్డు అది. సో ఆ రూట్లోనే కుక్క ఉన్న వినాయకుడి గుడి దగ్గర పాప కనిపించింది. సరే, ఇక్కడ సీహగ్రహారం గ్రామంలో నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ పాప తప్పిపోయిందండి. అంటే 13 రోజులు అయిపోతుందండి ఇప్పుడు తప్పిపోయింది. కానీ పాప కోసం పోలీసులు బాగా ఎంక్వైరీ చేస్తున్నారండి. కానీ పాప ఇంకా కనిపించడం లేదండి. పాప దొరకాలనేసి అందరం కూడా కోరుకుంటున్నాం సార్. మరి గ్రామంలో రాలేదండి, గ్రామం వైపు రాలేదండి, తోటలో మిస్ అయిందండి. అయితే ఇక్కడే వినాయకుడి గుడి దగ్గర అందరూ కూర్చొని ఉంటారండి. గ్రామాల్లో కూడా అందరూ తిరుగుతూ ఉంటారండి. కానీ ఊర్లోకి పాప అయితే రాలేదు సార్, తోటలోనే మిస్ అయింది సార్. సరే, ఇక్కడ సీహగ్రహారం గ్రామం. సో పాపతో పాటు వెళ్ళింది అని భావిస్తున్న ఆ చనిపోయిన కుక్క అదే సమయంలో వినాయకుడి గుడి దగ్గర తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో ఇప్పుడు పోలీసులు అసలు ఏమై ఉంటుంది అని అంటూ ఉన్నారు. మిస్టరీ ఎలా విడిపోతుంది, పాప ఆచూకీ ఏ విధంగా బయటపడుతుంది అని పోలీసులు కూడా తలలు పట్టుకుంటూ ఉన్నారు. మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు సమాచారం అందించడానికి. శివశంకర్, ఆ కుక్క తిరిగిన ఆనవాళ్ళు 12:46 అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ కేసులో ఏదైనా కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుందా? అండ్ ఆ గుడి నుంచి ఆ పాప ఇంటికి ఉండే ఎంత దూరం ఉంటుంది?
ఎస్ రోహిత్, చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది పోలీసులకి కీలక ఆధారంగానే మారుతుందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే పాప జాహ్నవితో పాటు ఆ కుక్క వెంటే వెళ్ళడం కూడా మనం సీసీ ఫుటేజ్ లో కూడా చూసాం. అయితే అక్కడ ఇంటి దగ్గర నుంచి మిస్ అయిన సమయానికి ఇక్కడ ఏదైతే కుక్క ఆలయం వద్ద సీసీ ఫుటేజ్ దగ్గర టైమింగ్ చూసుకున్నట్లయితే మనకి సుమారు గంట లోపే, అంటే హాఫ్ అన్ అవర్ లోపే పాప తప్పిపోయిందని ఇంట్లో వాళ్ళు గుర్తించారు, తల్లిదండ్రులు గుర్తించారు. అలాగే ఊర్లో వారు అందరూ కూడా ఒక గంట సమయంలోనే ఆ కొండ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పట్టామని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వారెవరికి కూడా ఈ శునకం కూడా కనిపించలేదు. అయితే ఈ కుక్క పిల్లకి సంబంధించిన ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఏదైతే గ్రాప్ చేశారో అదే రోజు, అంటే జాహ్నవి తప్పిపోయిన రోజే ఈ కుక్క పిల్ల తనతో పాటే వెళ్ళింది. ఎప్పుడు కూడా జాహ్నవిని విడిచి ఉండని కుక్క, అంటే మనం చూసాం విజువల్స్ లో కూడా తండ్రితో పాటు జాహ్నవి గేట్ వద్దకు వెళ్ళినప్పుడు జాహ్నవితో పాటు కుక్క వెళ్ళింది, మళ్ళీ బైక్ పై వస్తున్నప్పుడు వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే ఆ చిన్న పిల్ల ఆ కుక్క పిల్లతోటే స్నేహంగా ఉంటుంది. జాహ్నవి ఎక్కడ ఉంటే అక్కడే ఆ కుక్క పిల్ల కూడా ఉంటుంది. కానీ అక్కడ మిస్ అయ్యి కంగారుగా తిరుగుతున్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఖచ్చితంగా అపహరించారు ఎవరో ఒకరు అనేది మాత్రం ఇక్కడ పోలీసులకి కొత్త కోణంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గంట వ్యవస్థ అడవిలోకి వెళ్ళిపోయిందా అనే నేపథ్యంలో. శివశంకర్, పాపతో పాటు వెళ్ళింది అనుకున్న కుక్క గుడి దగ్గర తిరిగింది అని సీసీ ఫుటేజ్ లో తెలుస్తుంది. అదే సమయంలో పాప ఒక చోట ఒక కంచె దగ్గర ఏడుస్తూ కనిపించింది అని ఒక వ్యక్తి చెప్పారు అని అంటూ ఉన్నారు. సో ఆ కంచె దగ్గర పాప ఏడుస్తూ కనిపించిందేనా చెబుతున్న దారి, ఈ గుడికి వెళ్ళే దారి ఒక్కటేనా? ఆ కంచె దగ్గర నుంచి ఇంటికి, ఈ గుడి దగ్గర నుంచి ఇంటికి ఎంత దూరం ఉంటుంది? ఎస్ రోహిత్, చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర నుంచి వినాయకుడి గుడి దగ్గరికి సుమారుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కానీ కంచె దగ్గర నుంచి ఇంటి దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఏదైతే జాహ్నవి వాళ్ళ ఇంటి వెనక ఉన్న కంచె వైపు చూశారని గ్రామస్తులు ఒకరు చెప్పారు. అయితే ఇదంతా చెప్పడం, వారు వెళ్ళి చెక్ చేసుకోవడం, ఇదంతా హాఫ్ అన్ అవర్ స్పాన్ లో జరిగింది. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ లోపే వాళ్ళు చూడడం, ఊర్లోకి వెళ్ళి. శివశంకర్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. శివశంకర్, పాప నడుచుకుంటూ వెళ్ళింది ఇంటి ముందు ఉన్న రూటా, ఇంటి వెనుకున్న రూట? ఒకవేళ పాప ఇంటి వెనుక ఉన్న కంచి వైపు కనిపించింది అని ఆ వ్యక్తి అలా చెప్పుండి ఉంటారు. ఇప్పుడు పాప వెళ్తున్న రూట్ ఇంటి వెనుక ఉన్న రూట, ఇంటి ముందున్న రూట? ఎస్, మనకు చూసుకున్నట్లయితే మనకి సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న 2 విజువల్స్ కూడా డిఫరెంట్. ఒకటి ఇంటి వైపుగా ఉన్నది, అంటే కుక్క పరిగెత్తుకుంటూ వస్తాం, పాప పరిగెట్టుకుంటూ తండ్రి వెనక వెళ్ళేది. ఇదంతా కూడా మొదటి విజువల్. ఆ తర్వాత విజువల్ ఏంటంటే పాపని ఇంటి దగ్గర దింపి గణేష్, అంటే పాప తండ్రి జాహ్నవి తండ్రి వెళ్ళిపోతుంది. సెకండ్ విజువల్. సో ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోతున్నప్పుడు అతను బైక్ పై వెళ్ళాడు. బైక్ పై వెళ్ళిపోతే జాహ్నవి వెనక రావడంతో తన గమనించలేదని చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పాప ఇంటి వెనక వైపుకి వెళ్ళిందనే ఆ గ్రామస్తుడు చూసిన అతను కూడా చెప్పాడు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా పాప వెనక వైపే వెళ్ళింది. ఎందుకంటే గణేష్ కూడా వెనక వైపే వెళ్ళి అక్కడి నుంచి కొబ్బరి బొండాలు తీసుకుని అతను వెళ్ళిపోయాడు. సో పాప రావడం అతను కూడా గమనించలేదు. సో ఇంటి వెనక ఉన్న వైపు, కంచి వైపు చూశానని కూడా గ్రామస్తులు చెప్పడంతో పోలీసుల తనిఖీ అంతా కూడా ఆ వెనక భాగం, ఆ కొండ ప్రాంతం, ఆ తర్వాత అడవంతా కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ వినాయకుడి గుడి మాత్రం ఇక్కడ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఆ సమయం, అంటే ఏదైతే ఆ గంట సమయం ఉందో, అంటే 11:40 దగ్గర ఇక్కడ ఇంటి దగ్గర విడిచిపెడితే 12:40కి కుక్క పిల్ల ఆ వినాయకుడి గుడి దగ్గర కనిపించింది. అంటే ఎవరొకరు ఖచ్చితంగా పాపని అపహరించి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ కుక్క ఇక్కడ తిరిగిన విజువల్ ఇప్పుడు కీలక ఆధారంగా అయితే కనిపిస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ లో సంచరించిన వాళ్ళందరినీ కూడా, అంటే ముందు ఒక గంట ముందు, ఒక గంట తర్వాత కూడా అక్కడ ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు వెలికి తీసే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. రోహిత్, రైట్ శివశంకర్.